హలో! వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో సీమ్ అన్న వర్డ్‌ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో, సీమ్ అంటే అనిపిస్తుంది, కనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. ఇది ఒక వర్బ్ కానీ మామూలు వర్బ్ కాదు. ఇది లింకింగ్ వర్బ్ అన్నమాట. లింకింగ్ వర్బ్ అంటే ఇది ఎటువంటి యాక్షన్‌ని తెలుపదు. లైక్ జంపింగ్, రన్నింగ్ ఇలాంటి వర్బ్స్ లాంటిది కాదనమాట. ఇదొచ్చి లింకింగ్ వర్బ్. అంటే అలా అనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం. సో, దీన్ని డిఫరెంట్ స్ట్రక్చర్స్‌తో మనం ఎలా యూజ్ చేయాలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సీమ్, సీమ్స్ టు ఆర్ సీమ్ టు, సీమ్ టు. అలాగే సీమ్స్ థట్ అనొచ్చు. సీమ్ లైక్ అనొచ్చు. సీమ్ తర్వాత టు ఇన్ఫినిటివ్‌ని కూడా వాడొచ్చనమాట. అదెలాగో మనం ఎగ్జాంపుల్స్ ద్వారా డిస్కస్ చేసినా గాని అర్థమవ్వదు. సో, లెట్స్ సీ. ఇప్పుడు సీమ్ తర్వాత యాడ్జెక్టివ్‌తో యూజ్ చేద్దాం. యూ సీమ్ వెరీ హ్యాపీ టుడే. మరి ఇక్కడ ఈరోజు నువ్వు హ్యాపీగా కనిపిస్తున్నావు, అనిపిస్తున్నావు అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తున్నాం. మరి అలాంటప్పుడు యూ ఆర్ సీమింగ్ అని అనకూడదు. అది మిస్టేక్ అన్నమాట. సీమ్‌ని మనం జనరల్‌గా ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్‌లో యూజ్ చేయం. ఎందుకంటే ఇది ఒక యాక్షన్ వర్బ్ కాదు. కాబట్టి యూ సీమ్ వెరీ హ్యాపీ టుడే అని చెప్పొచ్చు. లేకపోతే యూ సీమ్ టు బి హ్యాపీ అని కూడా చెప్పొచ్చు. సో, యూ సీమ్ టు అన్న స్ట్రక్చర్ గురించి నెక్స్ట్ తెలుసుకుందాం. ఇప్పుడు సీమ్ తర్వాత యాడ్జెక్టివ్‌ని ఎలా యూజ్ చేయాలి? సో, హ్యాపీ అనేది యాడ్జెక్టివ్. యూ సీమ్ హ్యాపీ టుడే లేకపోతే యూ సీమ్ వెరీ హ్యాపీ టుడే. యూ సీమ్ సాడ్. యూ సీమ్ సాడ్ లేకపోతే హి సీమ్స్ సాడ్. అతను ఏదో బాధగా కనిపిస్తున్నాడు. బాధపడుతూ ఉన్నట్టు కనిపిస్తున్నాడు అని చెప్పడానికి హి సీమ్స్ అన్‌హ్యాపీ. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే హి సీమ్డ్ వెరీ అన్‌హ్యాపీ. హి సీమ్డ్ డిసప్పాయింటెడ్. డిసప్పాయింటెడ్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అన్నమాట. ఎలా కనిపించాడంటే డిసప్పాయింటెడ్‌గా కనిపించాడు. అలా అనిపించింది అతన్ని చూస్తే అని చెప్పేటప్పుడు హి సీమ్డ్ డిసప్పాయింటెడ్ అనొచ్చు. ఇట్ సీమ్స్ ఫూలిష్. ఇట్ సీమ్స్ ఫూలిష్ అంటే అది బుర్ర తక్కువ పనిలా అనిపిస్తుంది అని చెప్పడానికి అలా అనిపిస్తుంది అని చెప్పేటప్పుడు ఇట్ సీమ్స్ ఫూలిష్. యూ సీమ్ వెరీ క్వైట్ టుడే. యూ సీమ్ వెరీ క్వైట్. క్వైట్ అంటే ప్రశాంతంగా ఉన్నావు. అలా కనిపిస్తున్నావే అని అడుగుతుంటాం కదా! అలా చెప్పడానికి యూ సీమ్ వెరీ క్వైట్ టుడే. మరి క్వైట్ ఇది. క్వైట్ అంటే వేరే అర్థం వస్తుంది. క్యూయూఐటీ క్వైట్ అంటే కంప్లీట్‌లీ అని. ఇక్కడ క్వైట్ అనాలన్నమాట. సో, అలా కనిపిస్తున్నావు అని చెప్పండి. యూ సీమ్ వెరీ క్వైట్ టుడే. షీ ఈస్ జస్ట్ 18 బట్ షీ సీమ్స్ ఓల్డర్. షీ సీమ్స్ ఓల్డర్. ఓల్డర్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఓల్డర్ అంటే పెద్ద వయసుగా అనిపిస్తుంది. కనిపిస్తుంది. ఆమెకు 18 కానీ షీ సీమ్స్ ఓల్డర్. చిన్నగా అనిపిస్తుంది అంటే షీ సీమ్స్ యంగర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సీమ్ లైక్, సీమ్ లైక్ అన్న స్ట్రక్చర్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సీమ్ తర్వాత మనం లైక్‌నే కాదు యాస్ ఇఫ్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సేమ్ మీనింగ్ యాస్ థో అని కూడా యూజ్ చేయొచ్చు. ఒకటే మీనింగ్ ఇస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ సీమ్స్ లైక్ యూ ఆర్ క్యాచింగ్ ఎ కోల్డ్. ఇట్ సీమ్స్ లైక్, ఇట్ సీమ్స్. ఇట్ అంటున్నాం కాబట్టి సీమ్స్ అనాలి. సో, ఇట్ అంటే మనం థర్డ్ పర్సన్ కిందకి తీసుకోవాలి కాబట్టి ఇట్ సీమ్స్ అనాలి. ఐ, యూ, దే ఉంటే సీమ్ అనాలి. సో, ఇట్ సీమ్స్ లైక్ యూ ఆర్ క్యాచింగ్ కోల్డ్ టుడే. సో, ఇట్ సీమ్స్ లైక్ అని చెప్పి మనం ఆ వర్బ్‌తో కూడిన ఒక ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చు. ఇట్ సీమ్స్ లైక్ యూ ఆర్ క్యాచింగ్ ఎ కోల్డ్. ఇట్ సీమ్డ్ లైక్ ఇట్ వాస్ అబౌట్ టు రెయిన్. ఈ పాస్ట్ టెన్స్‌లో చెప్పేటప్పుడు ఇట్ సీమ్డ్ అలా అనిపిచ్చింది. నిన్న అలా అనిపిచ్చింది అని చెప్పడానికి ఇట్ సీమ్డ్ లైక్ ఇట్ వాస్ అబౌట్ టు రెయిన్. వర్షం వస్తుందా అన్నట్టు అనిపిచ్చింది కానీ రాలేదు. ఇట్ వాస్ అబౌట్ టు రెయిన్ అంటే వర్షం పడబోతుంది అన్నట్టు అనిపిచ్చింది. లేకపోతే ఇట్ వాస్ గోయింగ్ టు రెయిన్ అని కూడా చెప్పొచ్చు. ఇట్ సీమ్డ్. లేదు ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలంటే ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ గోయింగ్ టు రెయిన్. ఇట్ సీమ్స్ లైక్ అంటే ప్రెజెంట్ టెన్స్ కాబట్టి మనం సీమ్స్ అనాలి. ఇట్ సీమ్స్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. సో, ఇట్ సీమ్స్ లైక్ అని చెప్పి మనం చెప్పాలనుకున్న వర్బ్‌తో కూడిన సెంటెన్స్‌ని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు సీమ్ లైక్ తర్వాత నౌన్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం.
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ సీమ్డ్ లైక్ అన్ ఎక్స్‌పెన్సివ్ కార్. ఇట్ సీమ్డ్ లైక్ అన్ ఎక్స్‌పెన్సివ్ కార్. అంటే అలా అనిపించింది చూస్తే. ఖరీదైన కారులా అనిపించింది. లేకపోతే కనిపించింది అని చెప్పడానికి ఇట్ సీమ్డ్ లైక్. ఇట్ సీమ్డ్ లైక్ అన్ ఎక్స్‌పెన్సివ్ కార్. ఇట్ సీమ్స్ లైక్ అన్ ఇంటెలిజెంట్ డెసిషన్. ఆ నిర్ణయం ఏదైతే ఉందో అది ఒక తెలివైన నిర్ణయంగా అనిపిస్తూ ఉంది అని చెప్పడానికి ఇట్ సీమ్స్ లైక్ అన్ ఇంటెలిజెంట్ డెసిషన్. షీ సీమ్స్ లైక్ ఎ బ్రేవ్ వుమన్. ఆమె ఒక ధైర్యంతో అంటే ధైర్యం ఉన్న మహిళలా అనిపిస్తూ ఉంది. షీ సీమ్స్ లైక్ అంటే అలా అనిపిస్తూ ఉంది. నిజమేంటని తెలీదు. సీమ్స్ లైక్ అని ఎప్పుడు అంటామంటే మనం అలా అనిపిస్తుంది అని చెప్పే సందర్భంలో యూజ్ చేస్తాం అన్నమాట. షీ సీమ్స్ లైక్ ఎ బ్రేవ్ వుమన్. సో, ఇలా సీమ్ లైక్ తర్వాత నౌన్ యూజ్ చేద్దాం. నౌన్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్‌తో కూడిన నౌన్ అన్నమాట. యాన్ ఇంటెలిజెంట్ డెసిషన్. అలాగే ఎ బ్రేవ్ వుమన్. ఇందులో బ్రేవ్ అనేది యాడ్జెక్టివ్. వుమన్ అనేది నౌన్. సో, ధైర్యవంతమైన మహిళగా అనిపిస్తుంది. అలాగే తెలివైన నిర్ణయం అని చెప్పేటప్పుడు యాన్ ఇంటెలిజెంట్ డెసిషన్ అంటున్నాం. ఖరీదైన కారులా అనిపిస్తుంది అని చెప్పడానికి యాన్ ఎక్స్‌పెన్సివ్ కార్. సో, ఇట్ సీమ్డ్ లైక్ తర్వాత ఓన్లీ నౌన్ కాదు యాడ్జెక్టివ్‌తో కూడిన నౌన్‌ని ఇలా మనం యూజ్ చేయొచ్చనమాట. నెక్స్ట్ నెక్స్ట్ సీమ్ థట్ అన్న స్ట్రక్చర్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ థట్‌ని మనం వాడకున్నా పర్వాలేదు, వాడినా పర్వాలేదు. ఎగ్జాంపుల్‌కి ఇట్ సీమ్స్ థట్ షీ కాంట్ కమ్. ఆమె రాలేదనిపిస్తుంది. అంటే ఆమెకు ఆహ్, అవకాశం లేదు, రాలేకపోతుంది. సో, ఎబిలిటీని చెప్తున్నామనమాట. సో, ఆమె రాలేదేమో, రాగలదు అంటే ఇట్ సీమ్స్ థట్ షీ క్యాన్ కమ్. రాలేదు అంటే ఇట్ సీమ్స్ థట్ షీ కాంట్ కమ్ అనొచ్చు. లేకపోతే ఇట్ సీమ్స్ షీ కాంట్ కమ్ అని కూడా అనొచ్చు. థట్ అనేది రాసినా, రాయకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వన్ ఇట్ సీమ్స్ లేకపోతే ఇట్ సీమ్డ్ సమ్‌వన్ హాస్ లెఫ్ట్ ద డోర్స్ ఓపెన్. ఎవరో డోర్స్ ఓపెన్ చేసి పెట్టినట్టు అనిపిస్తూ ఉంది. ఇట్ సీమ్స్ థట్. ఇట్ సీమ్స్ థట్. ఇట్ సీమ్స్ థట్ సమ్‌వన్ హాస్ లెఫ్ట్ ద డోర్స్ ఓపెన్. ఓపెన్ అనేది ఇక్కడ ఏంటి? మనం ఓపెన్డ్ అనకూడదు. ఓపెన్ అనాలి. ఇది యాడ్జెక్టివ్ అన్నమాట. సో, ఇలా మనం సీమ్స్ థట్‌ని ఉపయోగించొచ్చు. సో, సీమ్స్ థట్ తర్వాత మనం వర్బ్‌తో కూడిన ఫ్రేజ్‌ని యూజ్ చేయొచ్చనమాట. ఇప్పుడు సీమ్స్ టు తర్వాత లేకపోతే సీమ్ టు తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని గాని, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని గాని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. అంటే టు ఇన్ఫినిటివ్ తర్వాత ఈ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఐ సీమ్ టు హావ్ ఫర్గాటెన్ మై మొబైల్. ఇక్కడ సీమ్ టు తర్వాత ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్‌ని ఉపయోగిస్తున్నాం. హావ్ ఫర్గాటెన్ మై మొబైల్. నేను మొబైల్ మర్చిపోయాను అనిపిస్తూ ఉంది. ఐ సీమ్ టు హావ్ ఫర్గాటెన్ మై మొబైల్. షీ సీమ్స్ టు హావ్ లాస్ట్ హర్ కార్ కీస్. ఆమె కార్ తాళాలు ఎక్కడో పోగొట్టుకున్నట్టు ఉంది అనిపిస్తుంది. షీ సీమ్స్ టు హావ్ అనాలి. షీ సీమ్స్ టు హాస్ అనకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకు మెయిన్ వర్బ్ అనేది సీమ్ కాబట్టి దాన్నే మనం ప్రెజెంట్ టెన్స్‌గా గాని, పాస్ట్ టెన్స్‌గా గాని మార్చాలి. సో, షీ అన్నాం కదా అని షీ సీమ్స్ టు హాస్ అనకూడదు. షీ సీమ్స్ టు ఇన్ఫినిటివ్ తర్వాత మనకు హావ్‌నే యూజ్ చేయాలి మనం. షీ సీమ్స్ టు హావ్ లాస్ట్ హర్ కార్ కీస్. ఐ సీమ్ టు హావ్ లెర్న్డ్ ఎవ్రీథింగ్. నేను అన్నీ నేర్చుకున్నానేమో అనిపిస్తుంది. ఐ సీమ్ టు హావ్ లెర్న్డ్. సో, హావ్ లెర్న్డ్, హావ్ ఫర్గాటెన్. సో, ఇలాగనమాట ప్రెజెంట్ పర్ఫెక్ట్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు సీమ్ టు తర్వాత వర్బ్‌ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. అంటే వి1ని ఎలా యూజ్ చేయొచ్చో చూద్దాం. సో, షీ సీమ్స్ టు నో వాట్ షీ ఈస్ డూయింగ్. ఇక్కడ సీమ్స్ టు తర్వాత నో అంటున్నాం. అంటే వి1 ఆమెకు ఏం చేస్తుందో ఆమెకు తెలుసు అనిపిస్తుంది. సో, షీ సీమ్స్ టు నో వాట్ షీ ఈస్ డూయింగ్. అలాగే షీ సీమ్స్ టు బి వెరీ హ్యాపీ. ఇందాక మనం షీ సీమ్స్ హ్యాపీ అన్నాం. యూ సీమ్ వెరీ హ్యాపీ అన్నాం. మరి సీమ్ తర్వాత వర్బ్‌ని యూజ్ చేయాల్సొస్తే అంటే సీమ్ టు తర్వాత వర్బ్‌ని యూజ్ చేయాల్సొస్తే బీని యూజ్ చేయాలి. సో, షీ సీమ్స్ టు బి వెరీ హ్యాపీ అనొచ్చు. లేకపోతే షీ సీమ్స్ వెరీ హ్యాపీ అన్నా కూడా పర్వాలేదనమాట. సో, హ్యాపీ అనేది ఇక్కడేంటి యాడ్జెక్టివ్. హి సీమ్స్ టు బి స్కేర్డ్. అతను
భయపడ్డట్టు అనిపిచ్చింది. హి సీమ్డ్ టు బి స్కేర్డ్. ఏదైనా ఒక సిట్యుయేషన్ గాని ఒక వ్యక్తి గాని నాకలా అనిపిచ్చాడు, లేకపోతే అనిపిస్తున్నాడు అని చెప్పాలంటే అప్పుడేమనాలంటే, హి సీమ్స్ సంథింగ్ టు మీ అలా. ఎగ్జాంపుల్ చూద్దాం. షీ సీమ్డ్ యారగెంట్ టు మీ. షీ సీమ్డ్ యారగెంట్ టు మీ. యారగెంట్ అంటే దురుసుగా అనిపిచ్చింది. దురుసైన వ్యక్తిగా నాకు అనిపిచ్చింది. షీ సీమ్డ్ యారగెంట్ టు మీ. టు మీ అంటే నాకలా అనిపిచ్చింది. సో, థాట్ సీమ్డ్ టెర్రిబుల్ టు మీ. థాట్ సీమ్డ్ అంటే ఆ సంఘటన గావచ్చు, ఏదైనా కావచ్చు. థాట్ సీమ్డ్ టెర్రిబుల్ టు మీ. నాకు టెర్రిబుల్‌గా అనిపిచ్చింది. భయంకరంగా అనిపిచ్చింది. సో, డజంట్ థట్ సీమ్ వియర్డ్ టు యూ? డజంట్ థట్ సీమ్ వియర్డ్ టు యూ అంటే నీకు అది అసహజంగా అనిపించలేదా? వియర్డ్ అంటే ఏదైనా మనకు వింతగా, అసహజంగా అనిపించిందనుకోండి, మనం ఏమంటాం? వియర్డ్ అంటాం. సో, డజంట్ థట్ సీమ్ వియర్డ్ టు యూ? లేకపోతే డజంట్ హిస్ బిహేవియర్ సీమ్ వియర్డ్ టు యూ? ఇప్పుడు సీమ్‌ని దీన్ని నెగెటివ్ సెంటెన్సెస్‌లో యూజ్ చేయాలి. సీమ్‌ని ఎలా నెగెటివ్ సెంటెన్సెస్‌లో యూజ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఆమె హ్యాపీగా ఉన్నట్టు అనిపిచ్చింది అని చెప్పాలంటే షీ సీమ్స్ టు బి హ్యాపీ అన్నాం. మరి దీన్ని నెగెటివ్‌గా చెప్పాలంటే షీ డజంట్ సీమ్ టు బి హ్యాపీ. షీ డజంట్ అంటే ప్రెజెంట్ టెన్స్‌లో చెప్పాలంటే. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే షీ డిడ్ంట్ సీమ్ టు బి హ్యాపీ అనొచ్చు. మరి సో మీరు కూడా సీమ్ లైక్, సీమ్ టు, సీమ్ థట్ ఈ ఫ్రేజెస్‌ని ఉపయోగించి ఓన్ సెంటెన్సెస్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.